ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 21 డేస్లో ఈ ప్రామిస్ ప్రేయర్స్లో మరి అనుదినం కూడా మనము అనేకమైన వాగ్దానం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ దిన ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఈ వాగ్దానం దీవించును గాక. స్టాండ్ ఫాస్ట్ దేర్ ఫోర్ ఇన్ ద లిబర్టీ where the Christ has made us free, and be not entangled again with the yoke of bondage. May the Lord bless this word. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఈ యొక్క 5వ అధ్యాయం అంతా కూడా దేవుడు స్వాతంత్రమును గురించి అలాగే దాస్యమును గురించి మాట్లాడుతున్నాడు. మనము స్వాతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డామని దేవుడు చెప్పాడు. ఫ్రీగా ఉండాలనే మనం ఎప్పుడు కూడా ఆశిస్తాము. ఒక పక్షి ఉందనుకోండి, మరి ఒకవేళ చిలకనే చూస్తాము. చిలకను మనం ఏం చేస్తామంటే పంజరంలో బంధించి మరి దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఉంటాము. కానీ పక్షికి దేవుడు రెక్కలు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఎగరటానికి, అది ఫ్రీగా ఉండాలని, మరి గాలిలో ఎగరాలని మరి దేవుడు వాటికి రెక్కలు అమర్చాడు. అయితే మరి మనుషులుగా మనం ఏం చేస్తామంటే బంధకాల్లో ఉంచుతాము. అటువంటి బంధకాల్లోనే మనం కూడా ఉన్నాము, సాతాను యొక్క బంధకాలం. అయితే ఈ యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన స్వతంత్రులుగా ఉండటానికే పిలిచాడు. అయితే స్వతంత్రులుగా ఉండాలి అంటే నిన్న కూడా మనం ధ్యానం చేశాము. ఏమని అంటే మనము ఒకరి యందొకరు అనురాగము కలిగి మరి ప్రేమ కలిగి ప్రేమ యందు మనము ఎప్పుడు కూడా మరి ముందే ఉండాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరితో ఒకరు దాసులై ఉండు అని చెప్పేసి అంటున్నాడు. కానీ దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రము ఏంటంటే దేవునిలో స్వాతంత్రం, ఆయనలో మనకు స్వాతంత్రము. ఆయనతో మాట్లాడటానికి దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన ఈ యొక్క లోకానికి ఆయన సృష్టికర్త. ఆయన మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధపడేటువంటి దేవుడు. ఆయన మరి దేవుడు అయ్యుండి సృష్టికర్త అయ్యుండి కూడా మన కోసం ఆయన దిగొచ్చాడు. కారణం ఏంటంటే మనకున్నటువంటి ప్రతి ఒక్క బంధకాన్ని కూడా తెంచివేసి మనలను స్వతంత్రులనుగా చేయటానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింటున్నాడండి. హల్లెలూయా. ఆ యొక్క స్వాతంత్రం దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా మరి స్వాతంత్రం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. చూడండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, యవనస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనది చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటుంటారు. కానీ తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే వారికి ఏది మంచిదో అన్నిట్లో కూడా మనము మీ ఇష్టం అనే అంటాము. కానీ ఎంతవరకు మరి వారి ఇష్టంగా లేకపోతే వారు ఫ్రీగా ఉండాలో అంతవరకు మాత్రమే వారిని ఫ్రీగా ఉంచుతాము. కానీ కంప్లీట్గా మరి వారికి ఫ్రీడమ్ ఇచ్చామంటే మరి వారికి ఎందుకంటే వారికి జ్ఞానం ఎంతవరకు ఉంది అంటే ఏదైనా కానీ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ మనము వారికి తగిన విధంగా మరి నేర్పిస్తాం. ఈ విషయంలో మీరు ఇలా ఉండాలి, ఈ విషయంలో మీరు ఇలా ఉండాలి. అలాగే దేవుడు కూడా మనకు స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఆ స్వాతంత్రమును మనము ఎలా వినియోగించుకోవాలంటే మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద మీరు చిక్కుకొనొద్దు. సాతాను యొక్క కార్యములను, సాతానికి ఇష్టమైనటువంటి కార్యములను లేకపోతే అపవాదికి ఇష్టమైనటువంటి కార్యములను మనం చేస్తూ ఉన్నప్పుడు మరలా మనము ఆ యొక్క కాడి కిందకు, మనం ఆ యొక్క దాస్యమైనటువంటి కాడి కిందకు వెళ్తాము అని చెప్పేసి దేవుడు మనను ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉండటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందామండి. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును మనము చక్కగా వినియోగించుకుందాం, జ్ఞానము కలిగి వినియోగించుకుందాం. ఆ స్వాతంత్రం ఏంటంటే మరి పాపం నుంచి దేవుడు నిన్ను కూడా విడిపించాడండి. దాస్యమైన సంఖ్యల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, చీకటిలోంచి విడిపించాడు. కాబట్టి మనం వెలుగు సంబంధం, మనం వెలుగులో జీవిస్తున్నాము. వెలుగులో జీవించేవాడు ఎలా ఉండాలండి? మనల్ని 10 మంది చూస్తూ ఉంటారు, ఎంతోమంది మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మనము వెలుగులో ఉన్నాం కాబట్టి. చీకటిలో ఉన్నవాడు అనుకుంటాడు మరి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని చీకటి కార్యము చేస్తూ ఉంటాడు. కానీ వెలుగులో ఉన్నటువంటి వారు ఏంటంటే అందరు చూస్తారు కాబట్టి జ్ఞానము కలిగి నడుచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి జ్ఞానము నీవు నేను కూడా కలిగి ముందుకు సాగుతాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటున్నాం యేసయ్య. ప్రామిస్ ప్రేయర్స్లో ప్రభ ఈ దినమందు మీరు మాకిచ్చిన ప్రభ యొక్క వాగ్దానం బట్టి దేవా నీకు వందనాలు నాయన. ప్రభ నా తండ్రి ఈ యొక్క స్వాతంత్రము మరి మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రంలో మీరు నా తండ్రి నా నాయన మరి మరలా దాస్యముడి కాడి కింద మీరు చిక్కుకొనవద్దు అని ప్రభ దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అవును యేసయ్య ప్రభ నా నాయన, మేము కూడా ప్రభ వెలుగు సంబంధుల వలె జీవించటానికి, అనేక మందికి వెలుగుగా ఉండటానికి ప్రభా నువ్వు ఏ విధంగా అయితే లోకానికి వెలుగుగా ఉన్నావో మేము కూడా అనేక మందిని ప్రభ వెలిగించటానికి యేసయ్య మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.